నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. నేను మాధురి. ముందుగా మహబూబాబాద్ జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ మిత్రులారా, వీళ్ళు తెలంగాణ ద్రోహులు. మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు, మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు. అందుకే వీళ్ళకి తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, 60 ఏళ్ల పోరాటం, వందలాది మంది ప్రాణ త్యాగాలు, ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరాం నాయక్, సురేష్ శెట్కర్, పొన్నం ప్రభాకర్, మధు యాస్కి ఇలాంటి ఎంపీలందరూ కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి, అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండ్రు, మేం గ్రామాలకు పోలేము, మా కడుపు కోత మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనుగడ కోల్పోయింది. తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చుండే, కేంద్రంలో అధికారం కోల్పోయింది. కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు, ప్రజల హక్కుల కోసం, పేదల ప్రాణాల కోసం, ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ. నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? మహబూబాబాద్లో గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, జూన్ 4 నాడు ఫలితాలు వస్తాయి. జూన్ 9 నాడు ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఆ పండుగలో 14 మంది ఎంపీలను నేను, మా తుమ్మల గారు, మా పొంగులేటి గారు 14 మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి, మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా. ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా. ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి. రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో దళితుల కోసం, గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం, మైనారిటీల కోసం, మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ. మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు 6700 కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు. ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడు. సోదరులారా, అప్పుడే రేవంత్ రెడ్డి గ్యారంటీలు అమలు చేస్తలేడు, ఇక దిగిపో అంటుండు. దిగిపోనికి ఏమన్నా అల్లాటప్పగా వచ్చినాం అనుకుంటున్నావా? అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఎవరి కాళ్ళు పట్టుకొని రాలే బిడ్డ. నీలాకటోళ్ళని తొక్కుకుంటా వచ్చి ఆ కుర్చీలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చోబెడితే కూర్చున్నాం. 10 ఏళ్ళ వరకు నేను చెప్తున్నా, మానుకోట గడ్డ మీద నుంచి కల్వకుంట చంద్రశేఖరరావు గుర్తుపెట్టుకో, నువ్వు కాదు, నిన్ను అయ్య కాదు, నీ తాత కాదు, నిన్ను పుట్టించినోడు వచ్చినా 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ప్రజా పాలన అందిస్తాం. ప్రతి పేదవాడికి ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తాం, రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీలో 10 లక్షలు ఇస్తాం,
ఇంటింటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తాం, 500 రూపాయలకే సిలిండర్ ఇస్తాం, సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, బీసీ జనాభా లెక్కలు కట్టి వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్లకు నిధులు ఇస్తాం. ఇవన్నీ పనులు చేసే బాధ్యత మాది. ఇదే కాదు మీడియా మిత్రులారా, 100 రోజుల్లో మీకు తెలుసు అధికారం చేపట్టిన 48 గంటల్లో ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినాం. ఇవాళకి 35 కోట్ల మంది ఆడబిడ్డలు అమ్మగారింటికి అత్తగారింటికి నచ్చిన దేవుణ్ణి మొక్కుకోనికే గుళ్ళు గోపురాలకు పోయొచ్చింది. 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటళ్లలో వైద్యాన్ని పేదలకు అందించినాం. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్టు కట్టెలపై కష్టాలు తీరవాలని 4 నూరులున్న సిలిండర్ను నరేంద్ర మోడీ 12 నూరులు చేస్తే 500కే ఇస్తామని ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినాం. పేదవాళ్లకు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తే కాదు, పేదవాళ్ళ ఇండ్లకు కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇస్తామన్నాం. ఇచ్చి బరాబరు చూపించినాం. ఇవాళ పేదవాడి ఇంటికి 0 బిల్లులు ఇస్తున్నాం. ఇదే కాదు పొంగులేటి గారి మంత్రివర్గం ఈరోజు 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని ఇదే ఖమ్మంలో ప్రారంభించుకున్నాం. ప్రతి పేదవాడికి ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మేము ఉద్యోగం వచ్చిన ఎంబడే మా కుటుంబ ఉద్యోగాల కోసం కాదు, పేదోళ్ళ బిడ్డల ఉద్యోగాల కోసం ఎల్బీ స్టేడియంలో 3 నెలల్లో 30,000 ఉద్యోగాలు తలలు లెక్క పెట్టి ఇచ్చి పేదవాడి బిడ్డల కళ్ళల్లో ఆనందం చూసినాం. బీసీ జనాభా లెక్కలు కట్టమన్నాం, బరాబర్ లెక్కలు కట్టిస్తున్నాం. ఇన్ని పనులు మేం చేసినాం. ఇవి సరిపోతాయా? కానే కాదు. అందుకే మిగతా కార్యక్రమాలు తీసుకోవాలంటే మార్చి 17 నాడు ఎన్నికల కోడ్ వచ్చింది. అందుకే మీకు నేను మాట ఇస్తున్నా, గ్యారంటీ ఇస్తున్నా. సోనియమ్మ మాటగా, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది, ప్రజా పాలనది, కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం. మరి మిమ్మల్ని ఏమడుగుతున్నాం మిత్రులారా? మేము మనులు అడిగినామా? మాణిక్యాలు అడిగినామా? వజ్ర వైదూరాలు అడిగినామా? లేకపోతే ఈ ప్రాంతంలో ఉన్న మీ భూములు అడిగినామా? ఏం అడగలే కదా. మేము అడిగింది ఒకే ఒక్క ఓటు. మీ కుటుంబం ఎంతో మంది ఎన్నోసార్లు ఎవడెవడికో వేసాను, ఈసారి బలరాం నాయక్ వేయండి. ఈసారి మహబూబాబాద్లో బలరాం నాయక్ వేయండి. మొదటిసారి మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ గెలిస్తే సోనియమ్మ బలరాం నాయకుని కేంద్ర మంత్రిని చేసిందయా? అవునా? ఒక లంబాడి బిడ్డ మొదటిసారి ఎంపీ అయితే కేంద్రంలో మంత్రి అయ్యిండు. మరి రెండోసారి గెలిస్తే ఏమవుతాడో మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మీకందరికీ పిలిస్తే పలికేటోడు, మాకందరికీ ఆప్తుడు. ఇవాళ
పెద్దలు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు 3 లక్షల మెజార్టీ రావాలని. నేనైతే ఒక్క మాట చెప్పదలుచుకున్నా, పోటీ అయితే ఖమ్మం మహబూబాబాద్ మధ్యలో ఉందయ్యా. రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ వచ్చేది ఈ రెండే. మరి ఖమ్మం వాళ్ళు ఖమ్మం అభ్యర్థికి ఎక్కువ ఇస్తారా, మహబూబాబాద్ వాళ్ళు మహబూబాబాద్ బలరాం నాయక్ ఎక్కువ ఇస్తారా, ఇక మీరే డిసైడ్ చేసుకోరు. రాష్ట్రంలో మిగతా 15 సీట్లు మీతోని పోటీ పడే పరిస్థితులు లేవు. మనం 14 గెలిస్తే 14లో 1-2 స్థానాలల్లో మహబూబాబాద్ ఖమ్మం పార్లమెంటే ఉంటుంది. మరి ఎవరు ఫస్ట్ వస్తారో ఎవరు సెకండ్ వస్తారో మీరే నిర్ణయించుకోండి. నేను మాత్రం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ అందరి మద్దతు కోరుతున్నా, మా బలరాం నాయకునే మొదటి ర్యాంకులో ఆమోదించి బలరాం నాయకును ఈ పరీక్షలో గెలిపించండి అని నేను అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? 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 రాష్ట్రంలో మొదటి స్థానం మీదే కదా, సిద్ధమే కదా? మొదటి స్థానం మహబూబాబాద్కే కదా. సిద్ధం అన్నోళ్ళందరూ చేయి పైకెత్తండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కూటమి నేతలపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మేమంతా సిద్ధం 17వ రోజు యాత్రలో భాగంగా కాకినాడ సభలో పాల్గొన్న ఆయన నక్కలు తోడేళ్లు కూటమిగా వస్తాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈసారి జరుగుతున్న ఎన్నికల పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమన్నారు. రాష్ట్రాన్ని హోల్సేల్గా అమ్ముకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రుడు ఎక్కడ పోటీ చేయాలో కూడా చంద్రబాబే నిర్ణయిస్తారని, పురంధేశ్వరి కూడా చంద్రబాబు చెప్పిన వారినే పోటీకి నిలబెట్టిందని ఆరోపించారు. ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. ఇది బాబు చెబుతా ఉన్న చరిత్ర. బాబును చూసిన ఏ ఒక్కరికైనా కూడా అర్థమయ్యే చరిత్ర. సాధ్యం కాని హామీలతో తాను ఇప్పటికే చెప్పిన మోసాల మేనిఫెస్టో చెబుతా ఉన్న వాస్తవం. ఖచ్చితంగా ఈ అంశం కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని అడుగుతా ఉన్నా. మీరు ఫ్యాన్ ఓటుకు వేస్తే గ్రామాన పట్టణాల్లోనూ వార్డుల్లోనూ సేవలు అందిస్తా ఉన్నా జగన్ మార్కు సచివాలయాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే సచివాలయాల సేవలకు బాబు మార్కు కత్తిరింపులు ముగింపు జరుగుతుంది. ఫ్యాన్ కు ఓటు వేస్తే అవ్వ తాతలకు ఇంటి వద్దే 3000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ ఇప్పుడు జరుగుతా ఉన్న వాలంటీర్ సేవలకు బాబు మార్కు ముగింపు. మళ్ళీ గ్రామాలలో జన్మభూమి కమిటీలు, మళ్ళీ గ్రామాలలో లంచాలు, మళ్ళీ గ్రామాలలో వివక్ష పాలన, మళ్ళీ దోచుకోవడం, దోచుకున్నదంతా కూడా పంచుకోవడం, ఇది జరుగుతుంది. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే మళ్ళీ ఒక చంద్రముఖి నిద్రలేస్తుంది. మళ్ళీ ఒక పసుపుపతి నిద్రలేస్తాడు. వదల బొమ్మాలి వదల అంటూ మళ్ళీ మీ రక్తం తాగేందుకు, మళ్ళీ 5 ఏళ్లు మీ రక్తం తాగేందుకు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. అందరం కలిసి ప్రజల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. చంపేశారు చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వాళ్ళని కూడా చంపేశారు. దేనికోసం? వాళ్ళు మీ కోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. డబ్బు 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 దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మనందరం ఒకటి, ఎవ్వరూ మనందరినీ విడదీయలేరు. అవునా కాదా? మనందరం ఒకటే. మనందరం చెయ్యి కలిపి మనందరం అందరినీ ఎదుర్కొని ముందుకెళ్దాం. మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం. మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు
అట్లానే నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. వరుసగా 2 సార్లు విజయం సాధించిన ఆయన ఈ బరిలోకి దిగుతున్నారు. నందమూరి బాలకృష్ణ మరోసారి హిందూపురం నియోజకవర్గం నుంచే బరిలోకి దిగుతున్నారు. వరుసగా 2 సార్లు విజయం సాధించిన ఆయన ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఈరోజు హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు నందమూరి బాలకృష్ణ. తన భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్ఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలాగే ఎన్నో ఊళ్ళలో మనం కలవట్లు కానీ సీసీ డ్రైవ్లు అన్నీ కూడా ప్రతిపక్షం కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే ఆరోగ్య లేకపోతే ఏదైతే అన్నా క్యాంటీన్ తీసేశారో మళ్ళీ రోజుకి ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్ రావు దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అధికార బలంతో రాధాకిషన్ రావు తనను బెదిరించి ₹1 ఫ్లాట్ను రాయించుకున్నాడని బాధితుడు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ కేసు విచారణలో భాగంగా బాధితుడు సుదర్శన్ స్టేట్మెంట్ను పోలీసులు రికార్డు చేశారు. డబ్బులు చెల్లించకుండానే తన ఫ్లాట్ను అక్రమంగా రాయించుకున్నాడని బాధితుడు స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. తనకు పోలీసులపై నమ్మకం ఉందని రాధాకిషన్ రావు బయటకు వచ్చేలోపు తన ఫ్లాట్ తనకిప్పించాలని సుదర్శన్ కోరారు. మాట్లాడు సార్, ఇంకా 2 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోండి. మళ్ళీ మీరు చిన్న బైక్. ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు శంకర్రావు దంపతుల అంత్యక్రియలు ముగిశాయి. ఉదయం స్వస్థలం భూపాలపల్లికి మావోయిస్టు శంకర్రావు దంపతులు మృతదేహాలు చేరుకున్నాయి. ఛత్తీస్గఢ్లోని కాంకెర్ జిల్లాలో ఈ నెల 16న భారీ ఎన్కౌంటర్ జరగగా 29 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చెల్లెగరికకు చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకర్రావు, ఆయన భార్య సుమన అలియాస్ రజిత ఉన్నారు. అయితే శంకర్రావుపై 25 లక్షల రివార్డు ఉంది. మాకు చూపిరో మా బిడ్డలారా, శూరులారా, రాడి కల్ల బిడ్డలారా.